వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ తయారీలో భారత్ ముందుండాలన్నది ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్ణయించిన విధానం. 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తి సాధించాలని కేంద్రం సంకల్పించింది. ఈ లక్ష్యం సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించే అవకాశం ఉందని చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉంటుందని వివరించారు. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. పరిశుభ్రమైన భవిష్యత్తుకు గ్రీన్ హైడ్రోజన్ కీలకమవుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. In Srisailam, I started reversible pumps for peak load factor how to manage. Then that has gone at the time sometimes power demand also is changing according to situation. Earlier I had a problem, power shortage in the evening and also morning 10 to 11 like that because agriculture operation. Today power is generated during the day. I don't have any problem in the morning. I need more power in the evening, sometimes peak load how to balance. Now pumped storage energy has come, battery has come. Battery is very costly, but ultimately sustainability is the problem and cost is the problem. Now we are all talking now clean hydrogen. That is where how to make it power cost effective and affordable. Very interesting experiment we are all thinking now. If you see global warming, all countries are moving how to go for green energy. If you see here, Honorable Prime Minister has announced 500 gigawatts non-fossil fuel energy by 2030 on full sea coast, nearly 1,000 kilometers. Now green hydrogen, you wanted to green hydrogen or ammonia, all these things you want to export. కంకిపాడు మండలంలోని మంతెన గ్రామంలో జరిగిన వృద్ధురాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 13న స్వర్ణకుమారి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో టైల్స్ పని చేసే భవానీ ప్రసాద్ అనే యువకుడు హత్య చేశాడు. కత్తితో మెడకోసి చార్జర్ వైర్తో బిగించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమె నగలు దొంగలించి పరారయ్యాడు. విచారణలో భవానీ ప్రసాద్ ఇప్పటికే 47 గ్రామాలలో గొలుసు దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన అతడు టైల్స్ పనులు చేస్తూ పరిస్థితులను గమనించినట్లు వెల్లడైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు ఛేదనతో మంతెనలో ఓ ఊపిరి పీల్చుకున్న వాతావరణం నెలకొంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. ఎందుకంటే ముసలావిడిని అకారణంగా ఎటువంటి ద్వేషం కానీ కక్ష కానీ ఏం లేకుండా కేవలం బంగారం కోసం హత్య చేయటం అనేది అత్యంత క్రూరమైన చర్యగా భావించి మేము ఇమ్మీడియట్గా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసు ఛేదించడం, అదేవిధంగా ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క కోర్టులో కూడా ట్రయల్ని తొందరగా కంప్లీట్ చేయించి శిక్ష పడే విధంగా మా పై అధికారులు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని తొందరగా ట్రయల్ చేసి శిక్ష పడి ఇటువంటి మళ్ళీ సమాజంలో జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక లెసన్గా చూపించాలనే ఉద్దేశంతో దీన్ని కేసుని ఫర్దర్గా కూడా మేము ప్రెస్టేజ్గా డిపార్ట్మెంట్ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా కొత్తగా ఇళ్ళని బంధించుకున్నప్పుడు వర్కర్లతో ఇంకోటి ఏంటంటే మన పత్రికాముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటువంటి పనులు చేయించుకున్నప్పుడు వాళ్ళు ఒంటరిగా మహిళలు ఉండకుండా ఎవరో ఒకళ్ళు వాళ్ళ యొక్క చుట్టాలను కానీ ఎవరో ఒకరిని పెట్టుకుని పనులు చేయించుకోవడం మంచిది. అదేవిధంగా బయట వారి కింద ఉన్న సిబ్బంది చాలా కష్టపడ్డారు. అసలు పట్టుకునే వరకు కంటి మీద నిద్ర లేకుండా కష్టపడ్డారు. వారిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వలసలు ఊపందుకున్నాయి. జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమెతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గుండా ఉమాదేవి, బీజేపీకి చెందిన చావా నాగరాజు, లలిత కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే మలిపెడు అనిరుద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. స్థానిక రాజకీయాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంచే ఈ చేరికలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలోకి స్థానిక నాయకుల ప్రవేశం వలన బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చేరిన నాయకులు వెల్లడించారు.
ఏపీ మద్యం స్కామ్ అంతర్జాతీయ స్థాయికి చేరిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోడీ టెర్రరిస్టులపై తీసుకున్న గట్టి చర్యలు పోలికగా ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాదులపై కూడా అలాగే వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఈడీ యాక్టివ్గా స్పందించిన ఏపీలో జరిగిన 3,200 కోట్ల మద్యం స్కాంపై వెంటనే విచారణ చేపట్టాలన్నారు. టెర్రరిస్టులు అంత చూశాడు. అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంత చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ 1000 కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ. దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3,200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? నేను చూసా మీడియాలో, ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను 50 కోట్లు పెట్టి కుక్క కొన్నాను అని చెప్పాడు. కుక్క పిల్ల. మందిని బెడ్ రిడన్, హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద 22వ వార్డు ఆర్పీలు తీవ్ర నిరసన చేపట్టారు. అన్యాయంగా విధుల నుంచి తొలగించిన ఆర్పీలను తిరిగి ఉద్యోగాలలో చేర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు నచ్చిన ఆర్పీలను మాత్రమే ఉంచుతూ మిగిలిన వారిని తొలగించారని మండిపడ్డారు. కార్పొరేటర్ వేధింపుల నుండి తమను ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. నిజంగా పాస్ అయి ఉంటే అది మా ఇద్దరికే మాత్రం తీసుకొని వచ్చాము కమిషనర్ గారిని కలవడానికి. ఆయన ఈరోజు ఊర్లో లేరు. ఒక ర్యాలీగా కళాభారతి నుంచి ర్యాలీగా అనేది జీవీఎంసీకి రావడం జరిగింది. సార్ లేరు. ఆయన వచ్చాక మళ్ళీ వచ్చి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము. న్యాయపరమైన డిమాండ్లే మేము అడుగుతున్నాము. జీవో నిజంగా పాస్ అయి ఉంటే అది మా ఇద్దరికే పాస్ అవ్వదు కదా, మొత్తం అందరికీ వార్డులో ఉన్న అందరికీ కూడా ఆ రూల్ అనేది వర్తిస్తుంది. కానీ మా ఇద్దరికే ఇది చేసి 4 నెలల నుంచి మా మీద ప్రెజర్ అనేది చాలా బాగా ఇది చేస్తున్నారు. నైట్ 9కి ఆ టైంలో ఇంటికి జీవీఎంసీ వాళ్ళు రావడం ఎంతవరకు కరెక్ట్? ఆ టైం కుటుంబాలతో ఉంటాము, ఫ్యామిలీలతో ఉంటాము. ఆ టైంలో వచ్చి మాకు నోటీసులు ఇంటికి వచ్చి అతికించడానికి మేము ఏ తప్పు చేశాము అనేది మాకు న్యాయం చెయ్యాలి. 4 years నుంచి అనేది నాకు మూర్తి యాదవ్ గారు శాలరీ అనేది ఆపడం చేశారు. కానీ జీవీఎంసీ వారు వర్క్ అయితే మాత్రం చేయించుకుంటున్నారు. ఇప్పుడేమో ఇంకా 4 months అయ్యింది. ఏ రోజు ఇప్పటికి 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదే అని బయటకు వస్తే అంటే ఏదో యుద్ధం చేసినప్పుడు ఇది జరిగింది. నైట్ జీవీఎంసీ వాళ్ళు 9కి ఇంటికి వచ్చి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ తన సొంత ఊరిలో రానివ్వకపోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 14 నెలలుగా లా అండ్ ఆర్డర్ సమస్యను సాగుగా చూపుతూ తమకు అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇది ఒక వ్యక్తి హక్కులను హరించే చర్యగా అభివర్ణించారు. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకి లొంగుతున్నారా అని తీవ్రంగా ప్రశ్నించారు. ఒక వ్యక్తి తన గ్రామంలో అడుగు పెట్టేందుకు న్యాయబద్ధంగా ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు రికార్డుని కాన్ఫరెన్స్లో పిలిపేయడం జరిగింది. దానికి కానీ పోలీస్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడం, జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకటరావు గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగానే పోలీస్ అధికారులు కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది. తీరా ఈరోజు నేను పారిపోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకుంటారు అని అడిగితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తారు.
14 నెలలు అయితే పోలీస్ అధికారులు ఉండేది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేకే కాదా అని నాకు. రెండోది, ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు, కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా, బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని. అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు పోలీస్ అధికారులంతా, మీరు రాకూడదు. ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను. నేను బయట ఉన్నా ఆడ వస్తాను. ఇప్పుడు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలన్నా కూడా యువకులు ముందుకు రావడం లేదు. కేటీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి స్థాయి లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి పోలికగా కేటీఆర్ ను తలపోస్తేనే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉందని, ఆయన్ను ఎప్పుడైనా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే ఆ పార్టీకి ముగింపు తప్పదన్నారు. అసెంబ్లీకి రావడం లేదన్నది కేసీఆర్ భయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎదుగుదలనే భయపడి ఆయన అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టే తాము వీటిని స్పష్టంగా చెబుతున్నామన్నారు. కదా ఏదున్నా ఈ రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది. వారు ఇంకా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా 20 ఏళ్ళు రాజకీయాలు ఉండాలని ప్రతిపక్ష నాయకుడిగా మేము కోరుకుంటాము. ఒక అనుభవజ్ఞ నాయకుడు కేసీఆర్ గారు, నో డౌట్. అది ఎంత ఉన్నా కొంత ఈ ముఖాముఖిగా రావాలంటే కొంత ఎవరికి రేవంత్ రెడ్డికి భయపడతాడు కేసీఆర్ కూడా. కదా భయపడతాడు కదా. అది అందుకే అసెంబ్లీకి రాడనుకుంటా కేసీఆర్. ప్రాబ్లం అదే. ఏది హౌస్లో రేవంత్ రెడ్డి ఉంటాడు, ఈయన అందుకే చాలాసార్లు మన వస్తుంది, విచిత్రంగా ఉంది అంతా. సీఎం ఎక్కడ అడగాడు అసలు. యాక్చువల్గా ప్రతిపక్షము ముఖ్యమంత్రిని అడగాలి, నాయన ఇట్లా కొన్ని మాట్లాడాలనుకుంటున్నా మీరు పెట్టండి అని అడగాలి. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం నిర్ధారంగా పూర్తి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారని తెలిపారు. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి నీటిని వినియోగించుకుని పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు 200 టీఎంసీలు నీరు రిజర్వు చేయనున్నట్టు చెప్పారు. రాయలసీమకు నీరు అందించే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికీ కార్యాచరణ సిద్ధంగా ఉందని, ప్రాంత అభివృద్ధిలో ఇది పెద్ద మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. నీటి విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరును ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే పోలవరం, బనకచెర్ల మరి ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుని అత్యంత ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి రాయలసీమకు 200 టీఎంసీలని రిజర్వ్ చేయాలని, ఏదైతే పోలవరం దగ్గర మీరు చూస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసి
హైదరాబాద్ నగరంలోని గత ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ భూమిని రీకవరీ చేయగలిగామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రీకవరీ చేసిన భూముల విలువ 30,000 కోట్లకు మించిందని తెలిపారు. తాము చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణదారుల నుంచి రక్షించగలిగామని చెప్పారు. ఇందులో భాగంగా 6 చెరువులను పునరుద్ధరించామని వాటి విస్తీర్ణం 2 రెట్లు పెరిగిందని వివరించారు. నగరంలో వృధాగా రోడ్లపైన మూసీ నదిలో కలిసిపోతున్న వర్షపు నీటిని చెరువుల్లోకి మళ్లించే చర్యలు చేపట్టామన్నారు. నగర వృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణపై తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని భూములను రీకవరీ చేసి అభివృద్ధి పనులకు వినియోగించుకున్నట్టు తెలిపారు. ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటరో లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అనమాట. ఈ జస్ట్ మేము దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చేటటువంటి బట్ ఈ 6 చెరువుల ద్వారా మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ని అండ్ అట్లానే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ని కూడా ముందు అడ్రస్ చేయడానికి అండ్ ఇక్కడ ఇది ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ పార్కులు తయారు చేసేయటం, ఇక్కడ వచ్చేటటువంటి ఈ పక్కన కాలనీస్లో ఉన్నటువంటి పిల్లలు లేకపోతే వీళ్ళంతా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని పార్క్ని ప్లే ఏరియాస్ని అన్ని వాడుకుంటూ ఇదొక అంటే ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటినీ కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్. అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ని వీళ్ళ బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళని కాలనీ వాళ్ళని, ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్, ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు. సో ఇది మేము చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు ఈ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ 1 year ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో ఈ బస్తీవాసుల మధ్యలో ఈ రోజు చేసుకోవడం జరిగింది. హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలు ఏదైతే గనక ఆక్రమితమైన పార్కులు ఇట్లా. హైదరాబాద్ కూకట్పల్లి శాంతినగర్ లో అనూహ్య ఘటన కలకలం రేపుతోంది. ఐటీ ఉద్యోగి నిఖిత తన కాన్పు కోసం పుట్టింటికి వెళ్లగా భర్త శ్రావణ్ ఆ ఇంటిని ఎవరికో అమ్మేశాడు. నిఖిత ప్రతి నెల ఇంటి ఈఎంఐ హర్సెఫ్ చేస్తుండగా తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో అనుమానాస్పదంగా అపరిచితులు ఉండటంతో షాక్ తిన్నారు. వెంటనే ఆమె బంధువులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో ఇల్లు అమ్మేసి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె వాపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేధించేది నన్ను కానీ అడ్జస్ట్ అవ్వకుంటూ పెద్దవాళ్ళు అడ్జస్ట్ చేస్తూ మాట్లాడుతూ సర్ది చెప్పి పంపించారండి. ఇంకా ఏప్రిల్ 2022లో ఇల్లు తీసుకున్నామండి. ఆ ఇల్లు పేమెంట్ మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ఇల్లు తీసుకున్నామండి. మిగిలింది లోన్ పెట్టాము. లోన్కి కూడా ఇద్దరం కలిసే పెట్టామండి. లోన్ ఈఎంఐ కూడా నేను మా ఆయనకు సహకరించేది. ఇప్పుడు సడన్ గా నాకు 2024లో నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను కాన్పుకని మా ఇంటికి వెళ్ళాను. నన్ను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా వరకట్నం కోసం అని మా అత్త, మా ఆయన, మా ఆడపడుచు వాళ్ళు వేధించేది నన్ను కానీ అడ్జస్ట్ అవ్వకుంటూ పెద్దవాళ్ళు అడ్జస్ట్ చేస్తూ మాట్లాడుతూ సర్ది చెప్పి పంపించారండి. ఇంకా నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు ఇంకా టార్చర్ పెరిగిందండి. నేను ప్రెగ్నెంట్ అయితే నన్ను కొట్టి నిందించాడండి. ఏది హాస్పిటల్ తీసుకెళ్లి అప్పుడు డెలివరీ అప్పుడు వచ్చాడండి. వచ్చి మళ్ళీ తర్వాతకి గొడవ పెట్టుకొని 9 నెలల వరకు పాపను చూడడానికి రాలేదండి. అప్పుడు మళ్ళీ పెద్ద మనుషులు మాట్లాడి పంపిస్తే అప్పుడు తీసుకెళ్తానండి. అప్పుడు కూడా తీసుకెళ్లకుండా మా సొంత ఊరికి తీసుకెళ్లి, హైదరాబాద్కి తీసుకురాకుండా సొంత ఊరికి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ గొడవ చేసి నన్ను కొట్టే మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారండి. ఇంకా ఆయన రావట్లేదు అనేసి నేను నా ఇంటికి వచ్చానండి. నేను వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఇల్లు మేము వేరే వాళ్ళు కొనుక్కున్నామని చెప్తున్నారండి. ఆ ఇల్లు కొన్న డబ్బులు మా పేరెంట్స్ ఇచ్చారండి. మిగిలింది లోన్ నేను ఆయనకు సహకరిస్తూ కట్టానండి. నేనే కట్టేదాన్ని. ఇప్పుడు సడన్ గా వేరే వాళ్ళు వచ్చి అయితే మేము 3 నెలల కింద గొడవ అయిన పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి. ఇల్లు కొన్న వాళ్ళు కూడా ఏది మా ఆయన తరపు వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారండి. ఇప్పుడు సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం బాధగా ఉందని పూసపాటి అశోక్ గజపతిరాజు భాగోద్వేగంతో తెలిపారు. పసుపు రంగు పవిత్రతకు ప్రతిరూపమని తాను ఆ పవిత్రతను కాపాడే బాధ్యతతోనే ముందుకు సాగుతానని చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన తన రాజీనామా విషయమై ఆమోదం పొందినట్లు వివరించారు. తన కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోనే రాజీనామా పత్రాలపై సంతకం చేశారు. పార్టీతో తన రాజకీయ ప్రయాణం ముగియడం ఎమోషనల్ గా అనిపించిందని అన్నారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల హితం కోసమేనని తెలిపారు. ఈ అభివృద్ధితో విశాఖపట్నం రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. మాకు ఇక్కడే అయింది. మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం. అలాగా చేస్తూనే వచ్చాం. అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు
ప్రజలు మమ్మల్ని 78 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సో మీరు అందరూ ఆ రోజు పుట్టిన వాళ్ళు. సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం. యాక్టివ్ పాలిటిక్స్ లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఆ స్వామివారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి. మాకు ఒక మంచి పేరు సాధించాలని మేము ఊహిస్తున్నాం. తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుతున్నాం. కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది, ఆ రోల్ ఇంకా చేస్తున్నాము. ఆ రోల్ చేసే ముందన ఇక్కడ మళ్ళీ స్వామివారు దర్శనం చేసి మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు, దశాబ్దాలు ఒక రిలేషన్షిప్ మనం అందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాము. అయితే ఈనాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉందని అది ఉండదు. కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తార్నాక ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, తిరుమలగిరి, బోయినపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఆల్వాల్, సనత్ నగర్, అబిడ్స్, నాంపల్లి వంటి ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తోంది. పలు రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓయూ, బేగంపేట, హిమాయత్ నగర్, బేగం బజార్ వంటి ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అధికారులు అప్రమత్తమై ఉండాలని, ప్రజలకు అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. Keep watching A1 TV Telugu News.